హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇస్తున్న ఉత్సాహంతో నేను ఈ వీడియో చేయడానికి పూనుకున్నాను. సో ఈ వీడియోలో మనము బిఎన్టీ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా యూనిట్ నెంబర్ 4లో ఉన్న వొకాబులరీ, గ్రామర్, రైటింగ్, రీడింగ్కి సంబంధించిన క్వశ్చన్లను ఎలా ఆన్సర్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా వొకాబులరీ. సో మనకి ముందుగా ఈ వీడియోలో మనం వొకాబులరీ చూద్దాం. ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో స్టాండర్డ్ వొకాబులరీ ఆర్ అబ్రివేషన్స్ చూసినప్పుడు, అబ్రివేషన్స్ అనేది షార్ట్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ చెప్పొచ్చు. అదేవిధంగా ఈ అబ్రివేషన్స్ని మనము సేవ్ స్పేస్, టైంను, అలాగే ఎఫర్ట్ రైటింగ్లో కానీ స్పీకింగ్లో కానీ వాడతాము. అంటే అదర్వైజ్ దే ఆర్ యూస్ టు సేవ్ స్పేస్, టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్. సో అండర్స్టాండింగ్ కామన్ అబ్రివేషన్స్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎఫిషియెంట్ కమ్యూనికేషన్స్కి చాలా అవసరం. అదేవిధంగా అకాడమిక్ ప్రొఫెషనల్ సెట్టింగ్స్లో మనకి ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా కామన్ అబ్రివేషన్స్ మనం చూసినప్పుడు అకాడమిక్ టైటిల్స్ లైక్ డిఆర్, డాక్టర్, ప్రొఫెసర్, మిస్టర్, మిస్సెస్. ఇక్కడ మిస్ అండ్ మిస్సెస్ ఎక్కడ వాడాలి అంటే మిస్సెస్ అనేది మ్యారీడ్ విమెన్కి, మిస్ అనేది వాళ్ళ మ్యారీడ్ అంటే ఎవరికైనా వాడవచ్చు. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఎవరికైనా మిస్ అనేది వాడవచ్చు. బట్ మిస్సెస్ అనేది మాత్రం మ్యారీడ్ విమెన్కి మాత్రమే వాడాలి. అలాగే మెజర్మెంట్స్ ఆఫ్ యూనిట్స్, ఇక్కడ సిఎం సెంటీమీటర్, కేజీ కిలోగ్రామ్, కేఎం కిలోమీటర్, ఎంఎల్ మిల్లీమీటర్, మిల్లీగ్రామ్. అదేవిధంగా డేస్ అండ్ మంత్స్, ఇక్కడ మండే, ట్యూస్డే, వెన్స్డే. దీస్ ఆర్ స్టాండర్డ్ అబ్రివేషన్స్ కాబట్టి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఈటీసీ ఎక్సెట్రా, ఈజీ, దట్ ఈస్ నెక్స్ట్ ఈజీ exemplified criteria. For example, vs like versus, as asap, as soon as possible. Like this all are some of the standard abbreviations, so anyone can use it. And there are certain other some abbreviations like vibgr and all that. So you have to be very conscious while using the standard abbreviations and your own abbreviations. Next one, redundancies in oral and written communication, right? Redundancies occur when words that mean the same, they are used together, making the phrase repetitive and unnecessary. Redundancy అంటే మనం ఏదైనా ఒకదాన్ని రిపిటేటివ్గా యూజ్ చేయడం, దాన్ని రిడెండెన్సీ అంటారు. అంటే ప్రాక్సిమిటీ అంటే క్లోజ్నెస్, రైట్? క్లోజ్ ప్రాక్సిమిటీ, రైట్? ఇట్స్ కాల్డ్ రిడెండెన్సీ. సింప్లీ యూ కెన్ సే ప్రాక్సిమిటీ అంటే క్లోజ్నెస్. అలాగే ఫ్రీ గిఫ్ట్ ఈజ్ గివెన్ ఫ్రీలీ, రైట్? గిఫ్ట్ మీన్స్ ఫ్రీగా ఇచ్చేది. ఫ్రీ గిఫ్ట్ ఏంటి, రైట్? ఎండ్ రిజల్ట్ అనేది లాస్ట్లో వస్తుంది, మళ్ళీ ఎండ్ అవసరం లేదు. సో ఇది రిడెండెన్సీ. అలాగే పాస్ట్ హిస్టరీ అంటేనే పాస్ట్, మళ్ళీ ఫాస్ట్ హిస్టరీ అని పెట్టడం అవసరం లేదు. అదేవిధంగా ట్రూ ఫ్యాక్ట్, రైట్? గుడ్ నేమ్ అనేది నేమ్, మళ్ళీ గుడ్ నేమ్ ఏంటి? గుడ్ నేమ్, బ్యాడ్ నేమ్స్ అనేది ఏమి ఉండవు కదా. సో ఆ విధంగా రిడెండెంట్ అంటే మనం చూసుకోవాలి ఇక్కడ ఏ విధంగా వాడుతున్నాం ఏంటి అనేది. అదేవిధంగా క్లిచెస్ కూడా ఉంటుంది. క్లిచెస్ అంటే ఏంటి? క్లిచెస్ ఆర్ ఓవర్ యూజ్డ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఐడియాస్ దట్ హ్యావ్ లాస్ట్ దేర్ ఒరిజినల్ ఇంపాక్ట్ ఆర్ నావెల్టీ at the end of the day, right? Glitches. Every cloud has a silver lining. In the nick of time will tell, avoid it like the plague, right? These are some of the common glitches because they are overused expressions, right? So they use continuously. That's what they are called, overused expressions. And next one, important one, SQ3R method. This is important. Even we have in first unit, also in the fourth unit. What is the SQ3R? The SQ3R method is a reading comprehension technique designed to help students understand and retain information from their reading materials. అంటే ఒకదాన్ని ఏదైనా టెక్స్ట్ని కానీ ప్యాసేజ్ని కానీ చదివేటప్పుడు ఈ టెక్నిక్ వాడడం వలన వాళ్ళు దాన్ని లాంగ్ టర్మ్ మెమరీలో ఉంచుకోవడానికి అవకాశం కలుగుతుంది అని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇందులో ఉన్న స్టెప్స్ ఏంటో చూద్దాం. SQ3R స్టెప్స్. సర్వే అంటే ముందుగా ఏం చేయాలి? ముందుగా మనము స్కిమ్ చేయాలి. మనం ఏదైతే చదువుతున్నామో దాన్ని చాలా వేగంగా ఒకసారి స్కిమ్ చేయాలి. స్కిమ్ చేసిన తర్వాత ఏం చేయాలి? అందులో ఉన్న హెడ్డింగ్స్ని, సబ్ హెడ్డింగ్స్ని, ఏదైనా హైలైట్ చేసిన టెక్స్ట్ కానీ, బోల్డ్ చేసిన టెక్స్ట్ కానీ, ఇటాలిక్సైజ్ చేసిన టెక్స్ట్ కానీ ఉన్నట్టయితే దాన్ని మనం
గమనించాలి. ఐడెంటిఫై సమ్మరీస్, ఏమన్నా సమ్మరీస్ లాంటివి ఉంటే, చార్ట్స్ కానీ, గ్రాఫ్స్ కానీ, టేబుల్స్ కానీ, ఇమేజెస్ కానీ ఉంటే అన్నీ మనం ఇదేంటి సర్వే అంటే ఇప్పుడు దాన్ని సర్వే చేయడం అంటే ఏంటి, మొత్తం చూడడం ఏమేమి ఉన్నాయని ఒక రూమ్లో సర్వే చేయడం. సిమిలర్గా టెక్స్ట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం మనం సర్వే చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, అది అయిపోయిన తర్వాత క్వశ్చన్ టర్న్ హెడ్డింగ్స్, ఏదైతే హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయో వాటిని క్వశ్చన్స్ లాగా మార్చడం. అదేవిధంగా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవడం. ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ యూ ఎక్స్పెక్ట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ సెక్షన్. సో చూసిన తర్వాత మీరు ఏం నేర్చుకోబోతున్నారు అని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోవాలి. తర్వాత రీడ్. ఓకే, రీడ్ యాక్టివ్లీ టు ఫైండ్ ఆన్సర్స్ టు ఏ క్వశ్చన్స్. ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్లో ఏం చేసావు, నువ్వు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసావు కాబట్టి వాటికి ఆన్సర్స్ వచ్చేలాగా చదువు. అలాగే నోట్స్ కూడా తీసుకో. టేక్ నోట్స్ ఆన్ కీ పాయింట్స్ అండ్ కాన్సెప్ట్స్. ఓకే, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ నువ్వు బాగా అడగగలిగితే నీకు ఆన్సర్స్ అనేది ఈజీగా వస్తుంది, టెక్స్ట్ను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది. నెక్స్ట్, రీసైట్. ఆఫ్టర్ రీడింగ్ ఎ సెక్షన్ పాజ్ అండ్ రీసైట్ ద మెయిన్ పాయింట్స్ ఫ్రమ్ మెమరీ. యువర్ మెమరీ నుంచి మెయిన్ పాయింట్స్ని తీసుకో. సమరైజ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. అదేదైతే ఉందో దాన్ని నీ ఓన్ వర్డ్స్లో రాయి. తర్వాత రివ్యూ. గో ఓవర్ యువర్ నోట్స్ అండ్ సమ్మరీస్. రీవిజిట్ ఎనీ సెక్షన్స్ దట్ వర్ అన్క్లియర్. టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్ బై ఆన్సరింగ్ ది క్వశ్చన్స్ యూ క్రియేటెడ్. సో రివ్యూ అంటే మళ్ళీ నువ్వేం చదివినావో దాన్ని చూసుకోవడం, దాన్ని రివ్యూ అంటారు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ SQ3R మెథడ్. నెక్స్ట్ వన్ వస్తుంది ఎస్ఏ రైటింగ్. సో ఈ మధ్య చూసినట్టయితే ఎస్ఏ రైటింగ్ నుంచి ఒక క్వశ్చన్ జనరల్గా వస్తుంది. సో ఎస్ఏ రైటింగ్లో ఏం చేయాలి, ఎలా రాయాలి? ఇంట్రడక్షన్లో మనము ఎస్ఏ రైటింగ్ అన్నప్పుడు మినిమం 3 పారాగ్రాఫ్స్ రాయాలి బాబు. ఓకే, 3 పారాగ్రాఫ్స్ అయితే రాయాలి. 3 నుంచి 5 పారాగ్రాఫ్స్ రాయాలి. సో అందరూ ఏం చేస్తున్నారు, ఒకటే పారాగ్రాఫ్ లెక్క రాసేస్తున్నారు. అది రాంగ్. మీకు మ్యాక్సిమం మార్క్స్ రావాలంటే మీరు 3 పారాగ్రాఫ్స్ స్ట్రక్చర్లో కానీ 5 పారాగ్రాఫ్ స్ట్రక్చర్లో కానీ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇచ్చాను ఏంటి, ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్. సో మినిమం 3. సో ఇక్కడ నేను ఇచ్చిన వాటిలో 3, ఒక ఇంట్రడక్షన్కి ఒక పారాగ్రాఫ్, బాడీకి ఒక పారాగ్రాఫ్, కన్క్లూజన్కి ఒక పారాగ్రాఫ్ రాసినా కూడా 3 పారాగ్రాఫ్స్ అవుతాయి. సో నేనేమంటున్నాను, మినిమం 3 పారాగ్రాఫ్స్ ఈ విధంగా రాస్తాయి. లేదంటే బాడీలో మీరు 3 పారాగ్రాఫ్స్ రాయొచ్చు, 3 నుంచి 5 పారాగ్రాఫ్స్ రాయొచ్చు. ఆ విధంగా రాసినా కూడా ఫైన్, బట్ డోంట్ రైట్ 1 పారాగ్రాఫ్. ఇంకా ఇంట్రడక్షన్లో ఏం చేయొచ్చు, స్టార్ట్ విత్ ఏ హుక్ టు గ్రాబ్ రీడర్స్ అటెన్షన్, ప్రొవైడ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, స్టేట్ యువర్ థీసిస్ ఆర్ మెయిన్ ఆర్గ్యుమెంట్. అందులో మీరు దేని గురించి రాస్తున్నారు అనేది ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా రాయాలి. ఓకే, సెకండ్, బాడీ. బాడీలో ఏం రాస్తారు, ఇక్కడ ఇంట్రొడక్షన్లో రాసిన ఐడియాస్ని ఎలాబరేట్ చేస్తారు. సో ఒక్కొక్క ఐడియాని ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఎలాబరేట్ చేసినట్టయితే 3 to 5 ఐడియాస్ ఉన్నట్టయితే 3 పారాగ్రాఫ్స్, 5 ఉంటే 5 పారాగ్రాఫ్స్ రాస్తారు. నెక్స్ట్, కన్క్లూజన్లో ఏం చేస్తారు, సమరైజింగ్ ద మెయిన్ పాయింట్స్, రీస్టేట్ ద థీసిస్ ఇన్ ఎ న్యూ వే, ప్రొవైడ్ ఎ ఫైనల్ థాట్ ఆర్ కాల్ ఆఫ్ యాక్షన్. సో ఈ కన్క్లూజన్లో ఏం చేస్తావు, పైన ఏదైతే డిస్కస్ చేస్తారో దాన్ని మీరు సమరైజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎస్ఏ అన్నట్టు. సో ఇది మీరు ఎస్ఏ రైటింగ్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, 3 పారాగ్రాఫ్స్ రాయాలి. ఎప్పుడు కూడా పాయింట్స్ రూపంలో రాయకూడదు. అంటే సబ్ హెడింగ్స్ లాగా ఇట్లా గీతలు పెట్టుకుంటా, బుల్లెట్ పాయింట్స్ పెట్టుకుంటా రాయొద్దు. ఎస్సే అంటే దానికి ఒక పర్పస్ ఉందండి. ఆ పర్పస్ని ఉపయోగించండి, అంతే తప్ప నేను బుల్లెట్స్ రాస్తా అని రాయొద్దు. ఓకే, నెక్స్ట్, ప్రెస్సీ రైటింగ్. సో వాట్ ఈస్ ప్రెస్సీ రైటింగ్? కొన్ని పేపర్స్లో ప్రెస్సీ రైటింగ్ కూడా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రెస్సీ ఈజ్ ఏ కన్సైజ్ సమ్మరీ ఆఫ్ ఏ లాంగర్ టెక్స్ట్. ఇట్ కన్వేస్ ద మెయిన్ ఐడియాస్ అండ్ ఎసెన్షియల్ పాయింట్స్ వితౌట్ అన్నెసరీ డీటెయిల్స్. అంటే ఒక ప్యాసేజ్ని ఇవ్వడం జరుగుతుంది, అది డైరెక్ట్గా ఉంటుంది. అంటే దీన్ని మనం ఏం చేస్తాం, ప్రెస్సీలో 3/3 కంటెంట్స్ చేయడం జరుగుతుంది. అంటే 100 ఉంటే 25 వర్డ్స్కి కుదించాలి. ఓకే, ఇక్కడ ఒరిజినల్ పాయింట్ ఏదన్నా ఉండాలి. ఇక్కడ స్టెప్స్ ఉంటాయంట. అది స్టెప్స్, రీడ్ ద ఒరిజినల్ టెక్స్ట్ థరోలీ. వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ని మొత్తం చదవాల్సి ఉంటుంది. చదివిన తర్వాత ఐడెంటిఫై ద మెయిన్ ఐడియాస్ అండ్ కీ పాయింట్స్ విచ్ ఆర్ డిస్కస్డ్ ఇన్ ద టెక్స్ట్. నెక్స్ట్, రైట్ ఎ సమ్మరీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ మెయింటైనింగ్ ద ఒరిజినల్ మీనింగ్. సో చదివిన తర్వాత, ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని సమ్మరీ రాయాలి, ఇది ఒరిజినల్ మీనింగ్ ఉండేలాగా. తర్వాత, ఎన్షూర్ ద ప్రెస్ ఈజ్ క్లియర్ అండ్ కన్సైజ్, టిపికలీ 1/3 ఆఫ్ ది ఒరిజినల్ లెంత్. అంటే 100 వర్డ్స్ ఉన్నట్టయితే దాన్ని 25 వర్డ్స్లో ఒరిజినల్ మీనింగ్ డిస్టర్బ్ అవ్వకుండా రాయాల్సి ఉంటుంది ప్రెస్సీ. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్డ్స్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అందులో ఉన్నది రాయకుండా మీ ఓన్ వర్డ్స్లో రాయాలి. అంటే సినోనిమ్స్ అలా వాడుతూ రాయాలి. కొన్నిసార్లు మనం వర్డ్స్ని చేంజ్ చేయడానికి వీలవ్వదు. అలాంటి సందర్భంలో వాటిని అలాగే వదిలేయండి. బట్ ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ మాత్రం తప్పనిసరిగా మీరు
చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేసాము ఈ యూనిట్లో ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వొకాబులరీ, గ్రామర్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ని నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ స్కిల్స్లో స్టాండర్డ్ అబ్రివేషన్స్ మీరు మాస్టర్ అవ్వచ్చు. అదేవిధంగా అవాయిడ్ రెడెండెన్సీస్, గ్లిచెస్, అదేవిధంగా ఎంప్లాయింగ్ SQR3 రీడింగ్ మెథడ్, ఆ విధంగానే స్ట్రక్చర్డ్ రైటింగ్ టెక్నిక్స్ లైక్ ఎస్సే రైటింగ్, ప్రెసీ రైటింగ్. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ మోర్ academic and educational videos.